సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్కి సనత్ నగర్ ఇన్ఛార్జ్ నీలిమ కోట గారు కూడా మన ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్సు ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే చట్టం తీసుకురావడం జరిగిందో, ఏదైతే ఈ విబీజీ రామ్జీ చట్టంని ఏదైతే తీసుకురావడం జరిగిందో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క ప్రెస్ మీటు పెట్టడం జరిగింది. ఏఐసిసి నిర్దేశాలతోని, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి నిర్దేశాలతోని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మేము నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో అది ఒక ప్రజలకు విరుద్ధంగా తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ప్రజల హక్కులని కాలరాస్తూ ఈ యొక్క బిల్లు తీసుకురావడం జరిగింది. ఎవరైతే దళితులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో, ఎవరైతే ఎస్టీలు ఉన్నారో వారి హక్కులకు భంగం కల్పించేలా ఈ యొక్క చట్టము తీసుకురావడం జరిగింది. హక్కులు కోల్పోతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలు కొరకు ఈ పోరాటం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మహాత్మా గాంధీ గారి పేరు కూడా తొలగించడం జరిగింది. ఇది వారి యొక్క నిదర్శన. మహాత్మా గాంధీ గారి పైన వాళ్ళకున్న వ్యతిరేకతకు ఇదొక నిదర్శన. ఈ యొక్క భావజాలం ఏదైతే ఉందో బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలము మనకందరికీ తెలిసిందే. మహాత్మా గాంధీ గారిని ఎవరు హతమార్చారని. ఇది ఆర్ఎస్ఎస్ భావజాలన. ఖచ్చితంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తుంటారు, గాంధీజీ గారిని రెస్పెక్ట్ చేస్తున్నట్టు వారు చూపిస్తారు, కానీ నిజంగానే మహాత్మా గాంధీ పట్ల వారికి చిత్తశుద్ధి లేదని మనకు ఈ సందర్భంగా తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే గ్రామ స్వరాజ్ ఉందో, మహాత్మా గాంధీ గారి ఏదైతే కలలు గ్రామ స్వరాజ్ ఉందో దానికి విరుద్ధంగా కూడా ఈ యొక్క చట్టం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. గ్రామ సభలు లేకుండా గ్రామాలలో పని నిర్ణయించేది బీజేపీ ప్రభుత్వం ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరుగుతుంది. మన్రేగా చట్టం ఉన్నప్పుడు ఏదైతే 2005లో మన్రేగా చట్టంని యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తీసుకురావడం జరిగింది. ఇది హక్కులు కల్పించే ఒక చట్టము. కాంగ్రెస్ పార్టీ నీలిమ కోట గారు చెప్పినట్టు ప్రజలకు హక్కులు కల్పించే ఒక చట్టము. అది మనము మన్రేగా చట్టం అయినా ఉండొచ్చు, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉండొచ్చు, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉండొచ్చు. ఇలాంటి ఎన్నో హక్కులు కల్పించే చట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వము హక్కులను హరించే ఒక కార్యక్రమము చేస్తున్నది అని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఈ సందర్భంగా మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. ఏదైతే గ్రామ సభలకు ఏదైతే హక్కులుండే అది తీసేసి సెంట్రల్ గవర్నమెంటే నిర్ణయిస్తుంది. ఏదైతే గ్రామాల్లో పని జరగాలనేది ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రాక్టర్ల ద్వారా చేయడం జరుగుతుంది. దీంతో ఏమవుతుందంటే ఏదైతే పనులు గ్రామాలలో జరిగేది ఉందో ఆ ఒక గ్రామానికి సంబంధించిన ఏదైతే పనులు కావాలనుకున్నారో ఆ పనులు జరిగే ఒక కార్యాచరణ లేకుండా చేయడం జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వము సెంటర్లో ఢిల్లీలో కూర్చొని వాళ్ళు నిర్ణయిస్తారు ఏ గ్రామంలో ఏ పని జరగాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కార్యక్రమము ప్లాన్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు సికింద్రాబాద్ జిల్లాలలో కూడా అనేక కార్యక్రమాలు మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క చట్టానికి విరుద్ధంగా మేము అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా ప్రజలకు ఈ యొక్క కార్యక్రమం పట్ల అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. ప్యాంప్లెట్స్ ద్వారా, అదేవిధంగా స్ట్రీట్ షోస్ ద్వారా, అదేవిధంగా చౌపాల్ ద్వారా ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా మేము సికింద్రాబాద్ జిల్లాలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ బీజేపీ ప్రభుత్వము ఏదైతే ఈ చట్టం తీసుకురావడం జరిగిందో దాన్ని రద్దు చేసి ఏదైతే మన్రేగా ఉండేనో మహాత్మా గాంధీ నరేగా ఏదైతే యాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందో యథావిధిగా హక్కులు కల్పించి యథావిధిగా అది మళ్ళా తీసుకురావాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు చెప్తున్నారు కానీ గ్రామాలకు ఆ గ్రామానికి సంబంధించిన పని చేసే హక్కు వాళ్ళ దగ్గర నుంచి హరించినప్పుడు ఎన్ని రోజులు ఇస్తే ఏం ఫాయిదా? అదేవిధంగా ఏదైతే వేతనం పెంచడం జరుగుతుందని చెప్తున్నారో అది తప్పు మాట. వేతనం వాళ్ళు పెంచుతలేరు, వాళ్ళు డిసైడ్ చేస్తారు.
కనీస వేతనం ఎంత ఇస్తారని చెప్పేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆ కాంట్రాక్టర్ డిసైడ్ చేస్తారు. ఇంతకుముందు ఖచ్చితంగా మీరు మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పేసి మన్రేగా చట్టంలో ఉండేది. దాన్ని వాళ్ళు కాలరాస్తూ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత మినిమం వేజ్లు ఇవ్వాలని. ఇది చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మన్రేగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉపాధి హామీ పథకం కింద ఖచ్చితంగా మినిమం వేజెస్ ఇచ్చే ఒక కార్యక్రమం ఉండేది. కానీ ఇప్పుడు అది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఇది కాకుండా కూడా ప్రతి సంవత్సరము ఏదైతే ఈ వేతనం పెంపుడు ఉండేదో అది ప్రతి సంవత్సరం జరిగేది. ఇప్పుడున్న చట్టంలో వేతనం పెంచాలనే ప్రస్తావననే లేదు. సో ఇది వాళ్ళు చాలా మిస్ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క వేతన హక్కు కూడా కాపాడే ఒక కార్యక్రమము మేము చేస్తాము. దానికి నిరసన మేము ప్రదర్శిస్తాము. ఖచ్చితంగా ఈ యొక్క విబిజీ రామ్జీ చట్టం ఏదైతే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో అది ఖచ్చితంగా వాళ్ళు రోల్ బ్యాక్ చేసుకొని మన్రేగాని మళ్ళా తీసుకురావాలని సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క డిసిసి ఆధ్వర్యంలో మరియు నిరసన కార్యక్రమాలు మరి అదేవిధంగా మరొక కాన్స్టిట్యున్సీలో కూడా పాంప్లెట్ల ద్వారా మరియు పబ్లిక్ ఎడ్యుకేట్ చేసే విధానంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ మరియు ఇదొక రిజల్యూషన్ పిసిసి ఆధ్వర్యంలో ఒక రిజల్యూషన్ పాస్ అయింది. ఈ రిజల్యూషన్ కూడా ఇలా పిసిసి వారు దీన్ని అన్ని ఏమేమి రిజల్యూషన్ పెట్టారు ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సమర్పించడం జరుగుతుంది. మరి కాన్స్టిట్యున్సీలో మరి కార్యకర్తలు కూడా ఉన్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు ఏ విధంగా మరి మోసం చేస్తున్నారో మనందరము చూస్తున్నాము. మరి బీజేపీ వాళ్ళకు బుద్ధి చెప్పడం కూడా మనము బుద్ధి చెప్పాలి. ఎక్కడైతే మరి ఈ యొక్క కార్యక్రమాలు బీజేపీ చేస్తుంది కాబట్టి ఈ యొక్క డిసిసి కాన్ఫరెన్స్ బీజేపీ వాళ్ళని కూడా వాళ్ళని గెరావ్ చేయాలని నేను పిలుపునిస్తూ అడ్డుకోవాలి అని పిలుపునిస్తూ మరి ఇట్లా చేస్తేనే వాళ్లకు కేంద్రం దాకా స్టేట్ దాకా పోతుంది. తప్పకుండా మేము ఎక్కడైనా బీజేపీ వాళ్ళు ఉంటే ఈ ఒక కార్యక్రమాన్ని 30 తారీఖు వరకు మనము ఈ నెల 30 తారీఖు వరకు తీసుకెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ నిరసనలు చేయాలి. బీజేపీ వాళ్ళని అడ్డుకోవాలి. బీజేపీ వాళ్ళని గెలిపించాలి. గట్టిగా మన యొక్క డిసిసి ఆధ్వర్యంలో చేయాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. మరియు ఈ యొక్క కార్యక్రమము మొత్తం కూడా మనము బీజేపీ వాళ్ళు మరి దిగొచ్చేంత వరకు కూడా దీని తక్షణము దీని నిరసన తెలియజేయాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ.